కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను మార్చి 31లోపు రాబట్టేందుకు హస్తినబాట పట్టారు మంత్రులు. వరుసగా కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే నిధులు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్, ఈటెల రాజేందర్ సెంట్రల్ మినిస్టర్లను కలిశారు. రోడ్లు, ప్రాజెక్టులతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశామన్నారు మంత్రులు. హస్తినాటూర్లో బిజీగా గడిపారు రాష్ట్ర మంత్రులు. వరుసగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. రోడ్లు, ప్రాజెక్టులు, సిఎస్టీలో రాష్ట్రానికి రావాల్సిన 10,000 కోట్ల నిధులు విడుదల చేయాలని రిక్వెస్ట్ చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 450 కోట్లు విడుదల చేయాలని జైట్లీని కోరింది ఈటెల టీం. తర్వాత హెచ్ఆర్డీ మినిస్టర్ జవదేకర్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు రామ్ విలాస్ పాస్వాన్, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ను కలిశారు. ఈటెల పెండింగ్ నిధులు రిలీజ్ చేయాలని కోరామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు మరిన్ని నిధులు ఇవ్వాలని జవదేకర్ ను రిక్వెస్ట్ చేశారు. మరో 5-6 రాష్ట్రాలకు కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు ఈటెల. ఇందులో ప్రధానంగా అరుణ్ జైట్లీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి సిఎస్టీ కంపెన్సేషన్ 10,400 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అక్కరుండే మా లెక్క ప్రకారం చివరికి వారు చెప్పినటువంటి 400 కోట్ల రూపాయలు 1 సంవత్సరం ఇస్తా అని చెప్పినారు. దానివల్ల వెంటనే రిలీజ్ చేయమని చెప్పి కోరినప్పుడు 23-24 తారీఖు లోపు ఆ డబ్బులు రిలీజ్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు. తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించబడి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద రావాల్సిన 450 కోట్ల రూపాయలని వెంటనే రిలీజ్ చేయండి, ఇప్పటికీ ఆలస్యమైందన్నప్పుడు అది కూడా ఆల్మోస్ట్ 23rd ఈ నెల 23వ తారీఖు లోపు దాన్ని కూడా రిలీజ్ చేస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సురేష్ ప్రభులను కలిశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో నేషనల్ హైవేలకు నిధులు, ట్యాంక్ బండ్ పై ఉన్న 4 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. స్కైవేల నిర్మాణానికి కూడా నిధులివ్వాలని కోరినట్లు తెలిపారు కేటీఆర్. దిల్సుఖ్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు రహదారి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సికింద్రాబాద్ లో ఉన్న 32 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్రానికి కేటాయించాలని సురేష్ ప్రభును కోరారు కేటీఆర్. దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే చోట భూములు ఇస్తామన్నారు. రైల్వే శాఖకు సంబంధించి ఒక 32 ఎకరాల స్థలం నిరుపయోగంగా పడి ఉందని, దాన్ని మాకు ఇచ్చినట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించుకుంటామని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో, వరంగల్ వైపు ఉన్న ఉప్పల్ టు వరంగల్ వైపు ఉన్న రోడ్ ఏదైతే ఉందో, ఒక 1,300 కోట్ల రూపాయలతో ఒక స్కైవే నిర్మాణానికి ఏదైతే మనం తలపెట్టామో దానికి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం మరి ముందుకు వచ్చి మరి టేకప్ చేయాల్సిందిగా కోరడం జరిగింది. అన్నీ కూడా వివరాలు తెప్పించుకొని ఒక 10 రోజుల్లో అవసరమైతే సమావేశానికి పిలుస్తానని చెప్పి కూడా గడ్కరీ గారు చెప్పారు. తర్వాత టెక్స్టైల్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు కేటీఆర్. వరంగల్, సిరిసిల్లాలో ఏర్పాటు చేసే మెగా టెక్స్టైల్ పార్కులో భాగస్వామ్యం కావాలని కోరారు.